పెట్టారు, దానికి తొందరగా ఖర్చు పెట్టి అది పూర్తి చేయమని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. రెండవది, వంశధార స్టేజ్ 2 ఫేజ్ 2లో చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు మీ అందరూ తెలుసు అధ్యక్ష, మనం ల్యాండ్ ఎక్విజిషన్ కానీ దీనికి డబ్బులు ఇచ్చి 870 కోట్లు ఖర్చు పెట్టాం అధ్యక్ష. మీరు కేవలం 323 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంక ఈ సంవత్సరం బడ్జెట్లో ఎక్కువ కేటాయించి అది కూడా పూర్తి చేయమని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష. రెండవది అధ్యక్ష, తోటపల్లి బ్యారేజు మీ అందరూ తెలుసు, బొత్స సత్యబాబు గారికి కూడా తెలుసు, 236 కోట్లు ఖర్చు పెట్టాం. మీరు కేవలం 52 కోట్లు 4 సంవత్సరాలు ఖర్చు పెట్టారు. రేపు బడ్జెట్ వస్తుంది, రేపు బడ్జెట్లో దానికి కేటాయించి అది ఈ సంవత్సరంలో పూర్తి చేయమని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా తోటపల్లి బ్యారేజీకి సంబంధించి గజపతి నగరం బ్రాంచ్ కెనాల్ అధ్యక్ష, అది మనం 50 కోట్లు ఖర్చు పెడితే కేవలం 4 కోట్లే ఖర్చు పెట్టారు. దీనికి మీరు ఎక్కువగా బడ్జెట్లో పెట్టి ఈ సంవత్సరం పూర్తి చేయమని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష. మడ్డు వలసకి ఈ 4 సంవత్సరాల్లో ఒక్క పైసా కూడా ఇవ్వలేదు అధ్యక్ష, ఒక పైసా కూడా ఇవ్వలేదు. అది మడ్డు వలస కూడా పూర్తి చేయమని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. నేను ఎప్పుడు తప్పు చెప్పలేదు అధ్యక్ష. మా జిల్లాకు సంబంధించి మంత్రి అప్పలరాజు ఉన్నారు, ఆయన కాన్స్టిట్యున్సీ నా కాన్స్టిట్యున్సీ సంబంధించి మహేంద్ర తన అధ్యక్ష ఆఫ్షోర్ రిజర్వాయర్ దివంగత అప్పయ్యదొర గారు ప్రతిపాదనతో దివంగత రాజశేఖర రెడ్డి గారు 2004 ప్రారంభించారు అధ్యక్ష. అది శంకుస్థాపన చేశారు. నేను వాస్తవాలు చెప్తున్నాను. అప్పయ్యదొర గారు కృషి చేస్తే ఆ రోజు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు 2014లో ఆఫ్షోర్ రిజర్వాయర్ ఆ రోజు శంకుస్థాపన చేశారు అధ్యక్ష. 2004 నుంచి 2014 వరకు అధ్యక్ష కేవలం 48 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష. 4 నుంచి 14 వరకు ఖర్చు పెడితే మేము ఆ రోజు శివాజీ గారు కానీ నేను కానీ ముఖ్యమంత్రి గారితో చెప్తే 262 కోట్లు ఖర్చు పెట్టాం అధ్యక్ష. కేవలం ఈ 4 సంవత్సరాల్లో మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు, ఆ నియోజకవర్గానికి మంత్రిగా ఉన్నారు, కేవలం 27 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. 27 కోట్లు ఇచ్చి మీరు చెప్పిన సమాధానమే, నేను కొత్తగా ఇందులో సృష్టించలేదు. దయ ఉంచి మహేంద్ర తని ఆఫ్షోర్ రిజర్వాయరు అప్పయ్యదొర గారి కళ, రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. రేపు బడ్జెట్ వస్తుంది. దయ ఉంచి పలాస కాశీబొగ్గకి తాగునీరు, 2 నియోజకవర్గాలకి సాగునీరు గురించి రేపు బడ్జెట్లో డబ్బులు ఇచ్చి ఇమీడియట్గా ఈ మహేంద్ర తనయ ఆఫ్షోర్ రిజర్వాయరు పూర్తి చేయాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారికి అడుగుతున్నాను అధ్యక్ష. జంజావతి అధ్యక్ష 83 కోట్లు మేము ఖర్చు పెడితే కేవలం 4 కోట్ల రూపాయలు ఇచ్చారు ఈ 4 ఇయర్స్లో. ఎప్పుడు పూర్తవుతుంది? ఎప్పుడు వేశారు ఈ శంకుస్థాపన? ఎప్పుడు పూర్తవుతుంది? గమనించి మా ఉత్తరాంధ్ర వెనకబడినటువంటి ప్రాంతం, అందుకే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, రేపు బడ్జెట్ వస్తుంది, మా ప్రాంతంలో మీరు ఎక్కువగా నిధులు కేటాయించమని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా తారకరామ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అధ్యక్ష, ఇది కూడా 103 కోట్లు మేము ఖర్చు పెట్టాం. మీరు కేవలం 38 కోట్లు ఇచ్చారు. దీని మీద కూడా దృష్టి పెట్టమని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా తమ నియోజకవర్గం అధ్యక్ష, ఇది చాలా ముఖ్యమైనది, నారాయణపురం ఆనకట్టు మోడరైజేషన్ అధ్యక్ష. ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు నేనే జైకా ఫండ్స్తో టెండర్లు పిలిచి నదులిచ్చి నేనే వెళ్ళి ఫౌండేషన్ వేసాను అధ్యక్ష. మీకు కూడా తెలిసి ఇందులో రాజకీయం ఏమి లేదు. 4 సంవత్సరాలు అయింది. జపాన్ ఫండ్స్తో మనం ఇస్తే ఈ రోజుకి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది, ఒక్క పని కూడా అవడం లేదు. మీరు కూడా తర్వాత ఇరిగేషన్ మంత్రికి ఫైనాన్స్ మినిస్టర్కి పిలిచి ఈ నిధులు కేటాయించి ఈ నారాయణపురం ఏదైతే మనకి మోడరైజేషన్ ఉందో దీన్ని కూడా పూర్తి చేయమని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా మా ఉత్తరాంధ్రకి గుండుకాయ అధ్యక్ష, పోలవరం పూర్తయితే విశాఖపట్నంకి నీరు వస్తే విశాఖపట్నం నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంత్ అధ్యక్ష, ఇది కళ, ఇది నేను చెప్పింది కాదు అధ్యక్ష. కూర్చోవాలి ప్లీజ్. ఒక్కరే కాదుగా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంకా క్వశ్చన్ మాదిరిగా అడగండి. మీరు పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతున్నట్టు చేస్తే ఎట్లా? ఇది యువర్ క్వశ్చన్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్, బట్ యూ మస్ట్ కన్ఫైడింగ్ టు ది క్వశ్చన్ ఓన్లీ. బట్ మీరు ఉపోద్ఘాతం ఇస్తే కాదు, కూర్చోండి. దేర్ ఆర్ సో మెనీ మెంబర్స్. ఎవరు కాదన్నారయ్యా? వెరీ మచ్ మైక్ ఇస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. వై యూ ఆర్ షౌటింగ్ లైక్ దట్? తిన్నారు, ఆగండి, గాబరంత పడతారు. విమర్శించడం అధ్యక్ష సంతోషం.
అధ్యక్ష సంతోషం. చంద్రశేఖర్ రెడ్డి గారు. అధ్యక్ష సంతోషం. అచ్చెన్నాయుడు గారు చాలా శ్రద్ధతో వారి ఉత్తరాంధ్ర మీద ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రేమతో అభిమానంతో వారి ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి కావాలనేటువంటి ఒక సదుద్దేశంతో వారు కొన్ని సూచనలు చేశారు. వాటిని తప్పనిసరిగా ఉత్తరాంధ్ర మీద మీకన్నా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అపారమైనటువంటి ప్రేమ ఉన్నది. ఎందుకంటే అవి వెనుకబడినటువంటి ప్రాంతం. నేను మనవి చేస్తున్నాను ఈ సందర్భంగా, సాగునీటి ప్రాజెక్టుల మీద మాట్లాడే అర్హత ఏదైనా ఉన్నది అంటే రాజశేఖర రెడ్డి గారి వారసులకు ఉంది తప్ప మీకు లేదు. నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఎక్కువ ఖర్చు పెట్టాము, మీరు ఎక్కువ ఖర్చు వినాలి సార్, మీరు ఎక్కువ ఖర్చు పెట్టాము, మీరు ఎక్కువ ఖర్చు పెట్టలేదు అంటే మీరు కమిషన్ల కోసం, దందాల కోసం, దోచుకోవడం కోసం అడ్డగోలుగా ఖర్చు పెట్టి ప్రాజెక్టులను సర్వనాశనం చేశారు మీరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారు కలలు కన్నటువంటి ఈ ప్రాజెక్టులను పూర్తి చేసి ఉత్తరాంధ్రలో ప్రతి ఎకరానికి కూడా నీరందించేటటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. సకాలంలో అన్ని పనులు చేస్తాం, అందరికీ ఆమోదయోగ్యంగా సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తాము తప్ప వెనక్కు వెళ్లే ప్రశ్న లేదని ఈ సందర్భంగా చెబుతూ ఇంతటితో మరో క్వశ్చన్కి తమరు వెళ్ళవలసిందిగా ప్లీజ్ అండి. చాలా అట్లంటే గివెన్ రిప్లై ఇచ్చారండి, మీరు కూర్చోవాలా. క్వశ్చన్ నెంబర్ 1842, మినిస్టర్ అగ్రికల్చర్. ఏం చేస్తారు ఆయన? ఏం రాజకీయం మాట, నువ్వే రాజకీయం. ఎవరే మాట్లాడలేకపోతే కూర్చోండి. మిగిలిన సభ్యుల ప్రశ్నలు కూడా ఉన్నాయి. యూ మస్ట్ కమ్ ఫర్ ది రెస్క్యూ ఎట్ ది రైట్స్ ఆఫ్ ది రిమైనింగ్ అదర్ మెంబర్స్. కూర్చోండి వెళ్ళండి మాట్లాడు. మీరు ఇప్పటికే చాలా టైం తీసుకున్నారు. నో ఉత్తరాంధ్ర అందరివి ఉత్తరాంధ్రనే. కూర్చోవా, మాకంటే ఉత్తరాంధ్ర మీద మీకేం ఊరికే ప్రేమ వలకపోసుకోలేదు. వీ నో వాట్ ఈజ్ ఉత్తరాంధ్ర, హౌ టు ప్రమోట్ ది ఉత్తరాంధ్ర. కూర్చో. చెప్పండి. అధ్యక్ష, వంశధార నాగావళి అనుసంధానం అధ్యక్ష 70% మనం పూర్తి చేస్తే ఈ 2-3 సంవత్సరాలు ఒక పైసా ఇవ్వక అది పెండింగ్ ఉండిపోయింది. మీరు దృష్టిలో పెట్టుకొని రేపు పిలిచి బడ్జెట్లో పెట్టి ఆ 10%, 20% పెండింగ్ ఉంది, ఆ వంశధార నాగావళి అనుసంధానం పూర్తి చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకోటి అధ్యక్ష, చాలా మంది ఉన్నారు మా జిల్లా వాళ్ళు. వంశధార ఎల్ఎంసీ అధ్యక్ష ఏదైతే మనకుందో పలాస వరకు నీరు వెళ్ళాలి, థైలాండ్ ప్రోగ్రాం, అది కాలువలన్నీ కూడా ఉన్నాయి. ఆ రోజు 370 కోట్ల రూపాయలతో ఏదైతే లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఉందో మోడరైజేషన్ గురించి మేము ఉంది. ఇమీడియట్గా మీ ద్వారా మంత్రి గారికి నేను కోరుతున్నాను, ఎల్ఎంసీకి మోడరైజేషన్కి రేపు బడ్జెట్లో పెట్టి అది కంప్లీట్ చేస్తే థైలాండ్కి నీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దయవుంచి మీరు చొరవ తీసుకొని, జిల్లా మంత్రులు, ఆ ప్రాంతం మంత్రులు చొరవ తీసుకొని రేపు బడ్జెట్లోనైనా సరే ఉత్తరాంధ్రకి ఎక్కువ నిధులు కేటాయించడానికి కృషి చేయాలని చేస్తారని చెప్పి ఆశిస్తూ మీకు మరొకసారి నమస్కరిస్తూ అవకాశం ఇచ్చినందుకు సెలవు అధ్యక్ష. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.